అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 36వ శ్లోకం చదువుకుంటున్నాం. ఒకసారి దీని సందర్భం గుర్తు చేసుకుందాం. ముల్లోకముల రాజ్యమునకైనను వారిని ఏల చంపకుందువు అని ఒకవేళ ప్రశ్నించిన ఎడల అర్జునుడు తనకు సంబంధించిన వారిని సంహరించుటచే పొందు లాభము కంటేను పాపమే ఎక్కువైనదని తెలుపుచు తన భావమునే బలపరుచుకొనుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. నిహత్యాదార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానా తతాయినః. దీని అర్థం తెలుసుకుందాం. ఓ జనార్దన, ఈ ధాతరాష్ట్రులను చంపి మనము మూట కట్టుకునేది ఏమిటి? ఈ ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగును. ఇక్కడ ధృతరాష్ట్ర సుతులను చంపుట వలన మాకేమి ప్రయోజనము అనే అనటలో అంతర్యం ఏమిటని తెలుసుకుందాం. మనం ప్రతిపక్షమునందున్న ఈ ధృతరాష్ట్ర పుత్రులను వారి సహచరులను చంపుటచే ఇహలోకమునందును పరలోకమునందును మాకెంత మాత్రము ప్రయోజనము లభింపదు. ఈప్సితమగు వస్తువు లభింపనప్పుడు, అంటే ఇష్టమైన వస్తువు లభించనప్పుడు సంతోషము ఎలా కలుగుతుంది? కావున ఏ దృష్టితో చూసినను వీరిని నేను సంహరింపగోరను. ఇంకొక ప్రశ్న చూద్దాం. స్మృతికారులు స్పష్టమైన మాటల్లో ఇట్లు వక్కాణించిరి. ఆతతాయి నమాయాంతం హన్యాదేవ విచారయన్ నతతాయి వధే దోషో హంతుర్భవతి కశ్చిన. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. తమకు కీడు కలిగించుటకు ప్రయత్నించుచున్న ఆతతాయులను ఆలోచింపకే సంహరింపవలెను. ఆలోచించకుండా సంహరించాలి అలాంటి వాళ్ళని. ఆతతాయిలను చంపువారికి ఎలాంటి దోషము కలగదు. వశిష్ఠ స్మృతి అందు ఆతతాయిల లక్షణములు ఈ విధముగా పేర్కొనబడినవి. అసలు ఆతతాయిలు అని ఎవరినంటారని చెప్తున్నారు ఇక్కడ. అగ్నిదోగరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారపహర్తార హర్తాచ షడేతే హ్యాతతాయినః. దీని అర్థం తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఆతతాయిల్ని ఎవరినంటారు అనేది చెప్తున్నారు. నిప్పంటించువాడు, విషమునిచ్చువాడు, ఆయుధమును ధరించి చంపడానికి వచ్చినవాడు, ధనమును అపహరించేవాడు, భూమిని లాక్కొనువాడు, స్త్రీలను అపహరించువాడు, ఈ ఆరుగురును ఆతతాయిలు అని అంటారనమాట. ఇప్పుడు దుర్యోధనాదులు అంటే కౌరవులు ఎవరైతే ఉన్నారో దుర్యోధనాదుల్లో పైన పేర్కొనబడిన ఆతతాయిల లక్షణములన్నీ కలవు. లక్క గృహమున నిప్పంటించి పాండవులను